తెలంగాణ హైకోర్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన 2011 ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని 15వ నిందితుడిగా చేర్చారని తెలిపారు. తాను అసలు రైలు రోకోలో పాల్గొనలేదని కేసు కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇక మరింత సమాచారం ఈ కేసుకు సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. తనపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ రోజు విచారణ జరగనుంది, వివరాలు ఏంటి? ఏదైతే 2011లో జరిగిన తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా రైల్ రోకో పిలుపునిచ్చారని చెప్పి అప్పుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కేసు నమోదు చేసింది. అయితే ముఖ్యంగా ఆ కేసులో అసలు రైల్ రోకో చేపట్టాలని కానీ తాను ఎలాంటి పిలుపునివ్వలేదు అని చెప్పి, అది ఉద్యమ కాలం నాటి కేసు విషయం కాబట్టి దాన్ని ఇప్పుడు 13 ఏళ్ళు కావస్తుంది. దానిపైన ప్రాసిక్యూట్ చేయడం వల్ల కానీ ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి అప్పటి వరకు అన్ని ప్రొసీడింగ్స్ పై స్టే విధించాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కేసును దాఖలు చేయడం జరిగింది. మనోరంజన్ కాంప్లెక్స్ కూడా కేసు నమోదైంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం ఖచ్చితంగా కేసు విచారణకు వస్తుందని చెప్పి ఈరోజు అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడినందున పాత కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విలువ లేదని దాన్ని కొట్టేయాలంటే పిటిషన్. అయితే 2011 సెప్టెంబర్ 15న అప్పటి పొలిటికల్ జేఏసీ నాయకులు కేసీఆర్, కోదండరాం ఇచ్చిన పిలుపులో భాగంగానే జాగృతి అధ్యక్షురాలు కవిత మరో 40 మంది మౌలాలి రైల్వే స్టేషన్ లో రైలు రోకో చేపట్టారు. దీంతో కేసీఆర్ సహా మరో కొంతమంది కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు నుంచి ప్రత్యేక కోర్టుకు, నాంపల్లి కోర్టుకు బదిలయ్యే నేపథ్యంలో కేసుకు సంబంధించిన నోటీసుల విషయంలో వెంటనే పేర్కొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్ పైన ఎలాంటి విచారణ జరుగుతుంది, ఏ విధమైన తదుపరి చర్యలు ఉంటాయని మాత్రం మనం వేచి చూడాలి. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.